హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు వీట్ నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అంటే చపాతీ నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మైదా మామూలుగా హెల్త్ మంచిది కాదు కదా, అందుకే చపాతీ పిండితో నూడిల్స్ చేసి అది ఎలా ఉంటుందో చూద్దాం. స్టెప్ 1లో అయితే ఒక బాండీలో వాటర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి మసలే వరకు మసలించిన తర్వాత అప్పల గిద్ద ఉంటుంది కదా, సన్నపూస, దాంతో నూడిల్స్ వేయాలి. స్టెప్ 2లో స్టెప్ 2లో అప్పల గిద్దలతోటి ఇట్లా నూడిల్స్ ఉడకబెట్టేసుకుందాం. ఇలా అప్పల గిద్దలతోటి ఒత్తేసుకున్నట్టు ఒత్తేసుకోండి, నూడిల్స్ అయిపోతాయి. స్టెప్ 3లో ఉడకబెట్టిన నూడిల్స్ ఉన్నాయి కదా, వీట్ నూడిల్స్, అలా వార్చేసుకోవాలి. వార్చేసుకున్న తర్వాత ఒక 5 minutes తర్వాత తాలింపు మసాలాలు వేసి బయట నూడిల్స్ ఎలా తింటారో అలా ఉంటుంది టేస్ట్. స్టెప్ 4లో చూపిస్తాను తాలింపు ఎలా వేయాలనేది. ఇది స్టెప్ 3. స్టెప్ 4లో ఫుల్ ప్రాసెస్ ఏంటంటే ఆయిల్, ఇంకా మసాలా దినుసులు, కారం, ఉప్పు వేసేసి మనం వార్చుకున్న నూడిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని టాస్ చేసుకోవడం, బయట ఎలా చేస్తారో అలా. ఆవాలు, జీలకర్ర, కారం, గరం మసాలా. లాస్ట్ స్టెప్లో ఇలా నూడిల్స్ వస్తాయి. ఫైనల్ అవుట్పుట్ ఇదన్నమాట, వీట్ నూడిల్స్. అన్ని మసాలాలు, కారం, ఉప్పు వేసిన తర్వాత అవుట్పుట్ ఇది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా, నేను చెప్పిన స్టెప్స్ ప్రకారం. థ్యాంక్ యూ.